మరో డిప్యూటీ బీసీ నేతను ఉప ముఖ్యమంత్రి చేసే యోచనలో కాంగ్రెస్. టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్కు అవకాశం. అదే జరిగితే టీపీసీసీకి కొత్త అధ్యక్షుడు, మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు అవకాశాలు, స్థానిక ఎన్నికల తర్వాత ముహూర్తము, ప్రమాదంలో పలువురి మంత్రి పదవులు, అజారుద్దీన్ బాటలో చోటు కోసం సీనియర్ నేతల యత్నాలు. సో కాంగ్రెస్లో ఉన్న ప్రజాస్వామ్యం, కాంగ్రెస్లో ఉన్న స్వాతంత్రం మిగతా పార్టీలో ఉండదు. ఇప్పుడు కాంగ్రెస్లో మళ్ళీ కొత్తది అంకం మొదలు కాబోతుంది. ఈ ఎన్నికల తర్వాత ఇంకో రకమైన క్యాబినెట్ మనం చూడబోతున్నాం అనేది వార్త సారాంశము. తెలంగాణలోని బీసీలను తమ ఓటు బ్యాంకు మలుచుకునే ప్రయత్నాల్లో ఉన్న కాంగ్రెస్ అధిష్టానం ఈ వర్గానికి చెందిన డిప్యూటీ సీఎం చేయనుందా నేతను. స్థానిక ఎన్నికల తర్వాత మంత్రుల శాఖలో సమూల మార్పులు చోటు చేసుకొని ఉన్నాయా? మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్ ఉందా? కొందరు మంత్రుల స్థానం కొత్త ముఖాలను తీసుకునే అవకాశం ఉందా? కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో ప్రస్తుతం జోరుగా కొనసాగుతున్న చర్చ ఇది. అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు, ఆ తర్వాత జరిగే స్థానిక ఎన్నికల్లో మంత్రుల పనితీరును బట్టి పునర్వ్యవస్థీకరణపై అధిష్టాన నిర్ణయాలు ఉంటాయని అంటున్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ నమూనాను ప్రచారాస్త్రంగా చేసుకోవాలని నిర్ణయించిన కాంగ్రెస్ అధిష్టానం విధానపరమైన అంశాలను తెలంగాణలో అమలు చేస్తూ వస్తోంది. జనాభాలో అత్యధికంగా ఉన్న బీసీలకు పార్టీ ఓటు బ్యాంకుగా మార్చుకునే ప్రయత్నాల్లో భాగంగా బీసీ రిజర్వేషన్ అంశాన్ని తెరపైకి తెచ్చింది. ఇప్పుడు అధిష్టానం ఆదేశాల మేరకు ఈ పునర్వ్యవస్థీకరణ చేయాలని వాళ్ళు నిర్ణయించుకున్నారు. సో 42% రిజర్వేషను మొత్తము తలకిందులుగా మారింది. శాఖల్లో కూడా సమూల మార్పులు చేస్తారన్న ఒక చర్చ జరుగుతుంది. ఈ చర్చ నేపథ్యంలో ఎవరు బీసీ కోటాలో ప్రభుత్వ విప్పులు ఆది శ్రీనివాసు, బీర్లా ఐలయ్య తమ వంతు ప్రయత్నాలు తాము చేసుకుంటున్నారు. మంత్రి పదవుల కోసము. చట్టసభలో సభ్యత్వం లేకున్నా అజారుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చినట్లు, కష్టకాలంలో పార్టీకి అండగా నిలుచును తమకు మంత్రివర్గంలో స్థానం కల్పించాలని అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన బీసీ నేతలు అధిష్టానాన్ని కోరుతున్నట్టు తెలుస్తోంది. సో అంజన్ కుమార్ యాదవ్ ఎల్బీ నగర్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన మధు యాష్కి గౌడ్ ఈ మేరకు ప్రయత్నాల్లో ఉన్నారు. ఎస్టీ లంబాడ కోటలో బాలు నాయక్, రామచంద్ర నాయక్ కూడా తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. సో ఈ రకంగా ప్రస్తుతానికి ఏం జరుగుతున్నది అంటే, ఇప్పుడు ఉన్న డిప్యూటీ సీఎం బీసీ నేతను ఉప ముఖ్యమంత్రిగా చేసే ప్రయత్నానికి ఇప్పుడు ఆల్రెడీ కొంతమంది ఎవరు పొన్నం ప్రభాకర్ మీద, మిగిలిన నాయకుల మీద వ్యతిరేకత ఉన్నది. వీళ్ళందరినీ మారుస్తారు. కొండా సురేఖను మారుస్తారు, బీసీ నేతలను మారుస్తారు, కొత్త నేతలను తీసుకొని వస్తారన్న ప్రచారం ఇప్పటికే బలంగా జరుగుతున్నది. ఈ నేతల స్థానంలో మళ్ళీ వాళ్ళనే ఇచ్చి వాళ్ళను ఉప ముఖ్యమంత్రి చేసే ఆలోచన ఉన్నట్టు ఇప్పుడు ఈ కొత్త వార్తలు రావడం అనేది ఇది ఒక తీవ్ర చర్చనీయాంశం అవుతుంది. అయితే స్థానిక ఎన్నికల తర్వాత ఈ నిర్ణయం తీసుకోబోతున్నారు. స్థానిక ఎన్నికల్లో ఈ నియోజకవర్గాల్లో ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రుల పనితీరు ఎలా ఉంటుంది, ఆ పనితీరు మీద ఆధారపడి వాళ్ళని తప్పించే కార్యక్రమం జరుగుతుందన్నారు. సో ఈలోపు ఇదంతా ఏం పట్టించుకోకుండా కాంగ్రెస్ పార్టీలో ఎవరికి వాళ్ళు అధిష్టానం దగ్గరికి వచ్చి వాళ్ళ భవిష్యత్తు ఏందో తేల్చుకునే అవకాశం ఉన్నది. ఈ అవకాశంలో భాగంగా ప్రస్తుతం అజారుద్దీన్ ఎక్కడా లేడు, కనీసం ఓడిపోయిండు, ఆయనకు మైనార్టీల మద్దతు కూడా లేదు. అలాంటి వాళ్ళను ఇట్లా ట్రంప్ కార్డుతో తీసుకొచ్చి వాళ్ళను మంత్రులుగా చేశారు, మమ్మల్ని ఎందుకు చేయకూడదు అని ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సీనియర్గా ఉన్న మధు యాష్కి గౌడు, ఇక్కడ మనం చూడొచ్చు ఇంకో గౌడు మధు యాష్కి గౌడు, అంజన్ కుమార్ యాదవ్ వీళ్ళు అడగడము, అదేవిధంగా బాలు నాయకు, రామచంద్ర నాయకు లంబాడీల నుంచి వాళ్ళు అడగడం. ఇప్పుడు ఇట్లాంటి అడగడం పెరిగితే ఇంకా రేవంత్ రెడ్డి ఈ ఒత్తిడిని తట్టుకోవడం అనేది చాలా ఇబ్బందిగా మారుతుంది. పాలన మరింత దారుణంగా తయారయ్యే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరూ మాకు మంత్రి పదవి కావాలని కోరుకుంటారు. అదేవిధంగా విప్పులు కూడా ఈరోజు బీర్లా ఐలయ్య, ఆది శ్రీనివాస్ కూడా మాకు మంత్రి పదవులు కావాలని, ఎందుకంటే విప్పులు మంత్రులు కావాలని సహజంగా కోరుకుంటారు. నెక్స్ట్ లెవెల్ అదే ఉంటుంది కాబట్టి మేము ఈ లెవెల్కి వచ్చాం, మమ్మల్ని కూడా ఎందుకు చేయకూడదు, ఆ బీసీలను తీసేసి ఆ బీసీల స్థానంలో మాకు ఇవ్వండి, మేము పార్టీకి విధేయంగా పనిచేస్తున్నాము అని వాళ్ళు చెప్పుకునే అవకాశం ఉన్నది. ఈ నేపథ్యంలో కొత్త క్యాబినెట్ విస్తరణ ఏం జరగబోతోంది అనేది ఇప్పుడు ఒక ఉత్కంఠంగా మారింది. ఈ కొత్త క్యాబినెట్లు ఎవరెవరు కొత్త ముఖాలు రాబోతున్నాయి, బీసీలు ఎంతమంది మారుతారు, దళితులు ఎంతమంది మారుతారు, లంబాడీలు ఎంతమంది క్యాబినెట్లోకి వస్తారు, వస్తే ఎవరెవరు వస్తారు,
మళ్ళా ఇక్కడ ఆల్రెడీ నిన్ననే ముఖ్య సలహాదారుగా ఒక కాంగ్రెస్ నాయకునికి పట్టం కట్టారు సుదర్శన్ రెడ్డికి. సో ఇప్పుడు ఆయన నాకు మంత్రి పదవి ఇస్తారనుకున్నా కానీ ఇది ఇచ్చారు, ప్రస్తుతానికి జాలు, అయినా నా ప్రయత్నం కొనసాగుతుంది మంత్రి పదవి కోసం అని ఆయన ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు రెడ్డిలు నాకు రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి కావాలని కోరుతున్నాడు, అనిరుద్ధ్ రెడ్డి ప్రభుత్వానికి ఏకమేకై కూస్తున్నారు. సో ఈ రకంగా ప్రతి ఒక్కరూ మాకు మంత్రి పదవులు ఎందుకు ఇవ్వరు, మాకు మంత్రి పదవులు ఇవ్వండి అని కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే కాంగ్రెస్లో తెలంగాణలో 16 మంత్రి, ఒక ముఖ్యమంత్రి 17 ఉన్నాయి. ఈ 17లో వీళ్ళకి న్యాయం చేయాలంటే ఆల్రెడీ 2 సంవత్సరాలు అయింది కాబట్టి ఇంకో 3 సంవత్సరాలకు కాంగ్రెస్ పార్టీకి నిజంగా ఎవరు ఉపయోగపడతారు అనే కోణంలో ఆలోచించి కనుక క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ జరిగితే చాలామంది పదవులు ఊడిపోయే అవకాశం ఉంది. ఆ పదవులు ఎవరెవరు ఊడిపోతాయి, ఎవరెవరికి వస్తాయి అనేది చూడాల్సిన అవసరం అయితే ఉన్నది. సో ఇది బీసీ నేత ఉప ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉన్నదా? మరి ఈ బీసీ కార్డు, ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు అమలయ్యే పరిస్థితి లేదు, పార్టీ పరంగానే అమలయ్యే పరిస్థితి ఉన్నది. ఈ పార్టీ పరంగా అమలైతే బీసీల యొక్క వ్యతిరేకతను తట్టుకునేందుకు బీసీలకు మేము ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వబోతున్నాము అనే ఒక ఆశ చూపెట్టి మళ్ళా మోసం చేస్తారా, లేదా ఉప ఎన్నికలకు ముందే బీసీ నాయకునికి ఉప ముఖ్యమంత్రి పదవి కట్టబెడతారా, బీసీ నాయకులు మరింత మందిని క్యాబినెట్లోకి తీసుకుంటారా లేదా అనేది వీళ్ళు చేసే కార్యక్రమాల మీదనే వీళ్ళకు స్థానిక సంస్థల్లో వచ్చే ఓటింగ్ ఉంటుంది. ప్రస్తుతానికైతే కాంగ్రెస్ మీద స్థానిక సంస్థలో తీవ్ర వ్యతిరేకత ఉన్నది. దీన్ని ఏ విధంగా ఎదుర్కొంటారో చూద్దాం. ప్రతి ఓటర్ను పోలింగ్ బూత్కు రప్పించండి. ఓటింగ్ ఎంత పెరిగితే కాంగ్రెస్కు మెజార్టీ అంత పెరుగుతుంది. జూబ్లీహిల్స్లో మనకే అనుకూలం, అయినా ఏమాత్రం నిర్లక్ష్యం వద్దు. బస్తీలు కాలనీలో సమస్యల పరిష్కారానికి హామీ ఇవ్వండి. ఉప ఎన్నికపై మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశము. సో మొత్తానికి నిన్న జరిగిన బీహార్లో కనీ విని ఎరగని స్థానంలో ఎరగని రీతిలో ఓటర్ల యొక్క పోలింగ్ జరిగింది. 64% పోలింగ్ జరిగింది. గతంలో ఎప్పుడు కూడా 64.68 పోలింగ్ 64.68% పోలింగ్ జరిగింది. ఇంత పెద్ద ఎత్తున ఎప్పుడు కూడా పోలింగ్ జరగలేదు. ఇంత పెద్ద ఎత్తున పోలింగ్ జరగడానికి కారణము అక్కడ నితీష్ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత, ఎన్డీఏ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతే ఇంత భారీ స్థాయిలో పోలింగ్ జరిగింది అన్న విశ్లేషణలు ప్రస్తుతానికి కొనసాగుతున్నాయి. సో ఎప్పుడైనా అనుకూలంగా ఉంటే అందరూ కడుపులో చల్ల కదలకుండా ఉంటే ఎవరు కూడా పోలింగ్ వరకు వెళ్ళరు. సో ఎప్పుడైతే పోలింగ్ శాతం పెరుగుతుందో అప్పుడు ప్రజల్లో వ్యతిరేకత ఉంటుంది, కోపం ఉంటుంది. ఈ కోపమే పోలింగ్ బూత్ వరకు ఓటర్ను నడిపిస్తున్నది. సో ఎప్పుడు పోలింగ్ పెరిగినా అది ప్రభుత్వానికి ప్రమాదకరంగా మారుతుంది అనే ఒక అనాలిసిస్ ఉన్నది. మరి ఇప్పుడు బీహార్లో పెరిగిన పోలింగు జనాల్లో పెరిగిన ఓటరు చైతన్యానికి నిదర్శనమా, ప్రభుత్వ వ్యతిరేకతకు ఫలితమా అనేది 14వ తేదీన తేలబోతుంది. అయితే ప్రతి ఓటర్ను పోలింగ్ బూత్కు ఇక్కడ కూడా రప్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరుతున్నారు. కానీ ఈ ప్రతి ఓటర్ అనే వాళ్ళలో వీళ్ళు అనుకున్న ప్రతి ఓటర్ ఎవరు అంటే ఈరోజు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న మైనార్టీలు, బీఆర్ఎస్కు వ్యతిరేకంగానే మైనార్టీలు ఉన్నారు అని అనుకుంటున్నారు ముఖ్యమంత్రి. సో వీళ్ళని ఎక్కువ మందిని పోలింగ్ బూత్కు రప్పించండి. వీళ్ళు ఎంతమంది మైనార్టీలు ఎంతమంది ఎక్కువ వస్తే పోలింగ్ బూత్కు మనకు అంత మేలు జరుగుతుందన్న ఆలోచనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారు. అదేవిధంగా వివిధ సంఘాల వాళ్ళు వీళ్ళకు మద్దతు పలుకుతున్నారు. ఎవరైతే మద్దతు పలికారో వాళ్ళందరినీ కూడా పోలింగ్ బూత్కి వచ్చేటట్టు చూడమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నిన్న ఆదేశించడం జరిగింది. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ సంఘాలు ఇస్తున్న మద్దతు నిజంగా ఓటర్లుగా కన్వర్ట్ అవుతారా లేదా అనేది ఇప్పటికైతే అయోమయంగా ఉన్నది. ఎందుకంటే ఎవరు కూడా ఈ మన కమ్మ సంఘం వాళ్ళు మద్దతు పలికారు. కమ్మ సంఘం వాళ్ళు కమ్మ సంఘం నుంచి వెళ్ళి కమ్మ కులం నుంచి వెళ్ళి అభ్యర్థిగా ఉన్న బీఆర్ఎస్ను కాదని, పైగా తెలుగుదేశం అనే తెలుగుదేశం ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీలో ఎక్కువ కాలం కొనసాగిన వీళ్ళు కాంగ్రెస్కు సహజ సిద్ధంగా వ్యతిరేకంగా ఉంటారు. సో అట్లాంటి వాళ్ళు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చామని చెప్పినా అది ఎన్నికల వ్యూహంలో భాగమే తప్ప వాళ్ళ ఓటర్లు కన్వర్ట్గా కారు అనే ఒక ఆలోచన ఉన్నది. అదేవిధంగా మిగిలిన సంఘాలు కూడా మద్దతులు పలుకుతున్నా ఆ సంఘాలు కూడా తమ హక్కులను తమ డిమాండ్లను పరిష్కరించుకోవడం కోసం ఇదొక సందర్భంగా వినియోగించుకున్నారు తప్ప ఓటర్లు పడే అవకాశం లేదని ఆ సంఘాల నుంచెల్లే ఒక వ్యతిరేకత వస్తున్నది. ఇలాంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి
ప్రతి ఒక్క ఓటర్ని వాళ్ళకు అనుకూలమైనని బూత్ వరకు తీసుకురావాలనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన. మరి బూత్ వరకు వీళ్ళ ఓటర్లను తీసుకొస్తే కాంగ్రెస్ వాళ్ళు తీసుకొచ్చారనే ప్రేమతోటి బూత్లో ఓటు వేస్తారని అనుకుంటున్నారు. కానీ వాళ్ళు బూత్ వరకు వచ్చిన తర్వాత వాళ్ళ ఆలోచన అదే విధానంగా ఉంటుందా, మారుతుందా అనేది చూడాల్సిన అవసరం అయితే ఉన్నది. సో మొత్తానికి ఎక్కువ మంది నమోదు కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరుకుంటున్నారు. ఈ ఎక్కువ శాతము పోలింగ్ నమోదైతే ఇది అధికార పార్టీకి అనుకూలంగా ఉంటుందా, ప్రతిపక్ష పార్టీకి అనుకూలంగా ఉంటుందా తేలాల్సిన అవసరం అయితే ఉన్నది.